పనిచేస్తామని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ టోపీలు పెట్టుకొని వచ్చారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక చరిత్ర. ఈరోజు మైదుకూరులో 2024 ఎన్నికలైన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు మైదుకూరు అయితే బాగుంటుందని నేను కడప జిల్లాకు వచ్చాను, మైదుకూరుకు వచ్చాను. ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండే వాళ్ళే కాదు, రాష్ట్రం మొత్తం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర సామాజిక సేవా కార్యక్రమానికి మనం అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడారు. అప్పట్లోనే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో మన దేశం ఉండాలని కలలు కన్నారు. అందుకే అక్టోబర్ 2వ తారీఖున మనందరం కూడా స్వచ్ఛ భారత్ రోజుగా ఆ రోజున మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. 2014లో అక్టోబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశం మొత్తం ఒక స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని దాన్నే ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయారు. నేనైతే మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, 95, 96లో ముఖ్యమంత్రి అయినప్పుడు శ్రీకారం చుట్టాం. ఇప్పుడే కాదు, అప్పుడే శ్రీకారం చుట్టాం. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ గారు పిలిపించినప్పుడు ఇందులో ముఖ్యంగా పారిశుద్ధ్య సాధన, పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మల విసర్జనకు ముగింపు పలకడం, ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో చూస్తే బ్రిటిష్ వాళ్ళు పోయారు, కానీ మన దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు మనం ముందుకు పోయే సందర్భంలో ఇంకా మన యొక్క ప్రాంతాల్లో మన మున్సిపాలిటీ కానీ ఎక్కడన్నా కానీ ఇంకా ఒక స్వచ్ఛతకు మనం ముందుగా పోలేకపోయాం. ఈరోజు మీరు చూస్తే జపాన్కి వెళితే ఎవ్వరు కూడా ఒక కాగితం రోడ్డు మీద వేయరు. ఎక్కడన్నా రోడ్డు మీద ఒక కాగితం కనపడిస్తే ఆ కాగితాన్ని తీసుకొని పర్సులో పెట్టుకొని దాన్ని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తారు. మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తంతా ఊడ్చి రోడ్డు మీద వేస్తాం, మీ ఇంటి ముందరనే. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇంకొక పక్కన మీరు చూస్తే నాకు ఇవన్నీ కూడా చాలాసార్లు చూశాను. ఒక